వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మనకు ఈ నూతన దినముల జీవమును అనుగ్రహించి మరొక నూతన దినమును మనకు ప్రసాదించి మనకు విశ్రాంతిని దయచేసి క్షేమమును అనుగ్రహిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నీ పొలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి దినమున ఈ పొలువరస గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. మనిషి నోటిలో పొలువరసలు 2 రకాలుగా ఉంటాయని, అది పైది ఒకటి, క్రిందది ఒకటి అని మనం నేర్చుకున్నాం. పైది కదలని పలువరసగా, కిందది కదిలేది, స్థిరం లేనిదిగా ఉంటుందని మనం నేర్చుకున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము ప్రకారం దానియేలుకు దేవుడిచ్చిన హెచ్చరిక, నువ్వు అంతం వరకు స్థిరంగా ఉంటే నేను పిలుపు ఇచ్చినప్పుడు నీ వంతులో నేను నిన్ను స్థిరపరుస్తాను అన్న మాట మనం విన్నాం. ఎవరైతే అంతవరకు దేవుని యందు, దేవుని విశ్వాసంలో, దేవుని నీతి మార్గములలో స్థిరంగా ఉంటారో వారందరూ వారికి ఏర్పాటు చేసిన వంశంలో వారిని దేవుడు స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 90వ కీర్తన 10వ వచనం చూస్తేనండి, మోషే గారు అంటారు, మన ఆయుష్ 60 సంవత్సరములు, అధికమైన ఎడల, అధిక బలమున్న ఎడల 70 సంవత్సరాలు, అయినను ఆయాసమే, దుఃఖమే. అయితే మానవ జీవితాన్ని మనం గమనిస్తే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తరువాత లేత వయసు అనే భాగం ఒకటి, బాల్యము అనే భాగం ఒకటి, యవ్వనము అనే భాగము, తరువాత నడిప్రాయము, వృద్ధాప్యము. ఇది మనందరికీ తెలిసిందే. లేత వయస్సు, బాల్యము, నడిప్రాయము, వృద్ధాప్యము వలన పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ యవ్వన ప్రాయము చాలా కష్టమైనది. పౌలు గారు కూడా తిమోతి గారితో అంటారు, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో, ఎందుకంటే యవ్వన కాలం చాలా భయంకరమైనది. నడి వయసులో అనారోగ్యం వస్తుంది, రకరకాలుగా అయిపోతాం. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒకరి మీద ఆధారపడి బ్రతకడమే. లేత వయసులో, బాల్యంలో మనకు అంతగా జ్ఞానం ఉండదు. ఇక తెలిసింది యవ్వన వయసు, అదొక 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు నీవు ఏ బండ నుండి చెక్కబడితివో, నీవు ఏ మట్టి నుండి తీయబడితివో నీవు తెలుసుకుని, నువ్వు ఎరిగి, జ్ఞానం కలిగి ఆ దేవుని మీద నువ్వు స్థిరంగా నీ గృహాన్ని కట్టుకున్నట్లయితే, ఆ రాబోతున్న ప్రభువు రాకడలో, ఆ స్థిరమైన రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో నువ్వు స్థిరమైన వంతులో నువ్వు ఉంటావు. ఈ యవన ప్రాయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కదలని వారిగా, పై పొలువరసగా మనం ఉండగలగాలి. దేవుడు అట్టి కృప ఆయన మీద ఆధారపడితే తప్పక ఇస్తారు. అయితే కదలని పలువరస ఒకటి కలదు. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ లేఖనం చెప్తుంది, నీవు నీళ్ల వలె చంచలుడివై అతిశయపడ్డావు, నీ తండ్రి మంచం ఎక్కి అపవిత్ర పరిచితివి అన్న మాట మనం చూస్తాం. ఇది యాకోబు కుమారుడైన రూబేను గురించి చెప్పబడిన మాట. రూబేనా, నీవు నీళ్ల వలె చంచలుడివయ్యావు, నీకు స్థిరత్వం లేదు, నువ్వు కదిలేవాడిగా ఉన్నావు. నీ ఆత్మీయ స్థితి నుండి నువ్వు జారిపోయి, నువ్వు కదిలి, నువ్వు నీ తండ్రి మంచం ఎక్కి అపవిత్ర పరిచితివి అన్న మాట ఉంటుంది. యాకోబు గారి ఉపపత్ని రాహేలు గారి దాసి అయిన ఆ జిల్ఫా అనే ఆవిడితో ఈ రూబేను పాపం చేశాడు. ఉపపత్ని అయిన భార్య కదండి. యాకోబు మంచం మీద ఆ దాసి లేకపోతే యాకోబు భార్య ఉన్నప్పుడు
రూబేను చూసి, నా తండ్రి భార్య కాబట్టి నాకు తల్లి, నేను ఆమెకు కుమారుణ్ణి అన్న విచక్షణ కోల్పోయి శరీర ఆశ అతనిని అధిగమించుట వలన, శరీరేచ్ఛ అతనిని అధిగమించి పాపంలోకి తీసుకెళ్లి తండ్రి మంచం ఎక్కి తండ్రి మంచాన్ని అపవిత్రం చేసేసింది. అపవాది కన్నా భయంకరమైనది మనలో ఉన్నది ఏంటో తెలుసా? మన శరీరమే. మన శరీరాన్ని మనం జయించాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. శరీరమును, దానిలో ఉన్న కోరికలను, నేత్రాశను, జీవపు డంబమును, దీన్ని జయించే వారిగా మనం ఉండాలి. అట్టి ఆత్మీయ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే రూబేను తండ్రి మంచాన్ని ఎక్కి తండ్రి మంచమును అపవిత్రపరిచాడు. నీళ్ల వలె చంచలుడైపోయి అపవిత్రపరిచాడు. దేవుని యందు ప్రియమైన వర్లరా, నీవు స్థిరంగా ఉంటే, నువ్వు కదలని వాడిగా ఉంటే, నీ వంతులో నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు కదిలేవాడిగా ఉంటే దేవుని నుండి వచ్చే ఉగ్రతను మనం తట్టుకోగలమా? ప్రస్తుత ఈ ప్రపంచ పరిస్థితి చూస్తే కూడా ఇలాగే ఉంది కదా. వావి వరుసలు మానేసి, ఎవరికి ఎవరో ఎవరికి ఏమవుతారో కూడా కంటికి కానకుండా, పనికిరాని శరీరేచ్ఛల కొరకు, పనికిరాని క్షణమాత్రమైన సుఖం కొరకు దేవుని నుండి జారిపోయి, దేవుని కృప నుండి పారిపోయి, స్థిరులుగా లేక అస్థిరులైపోయి, అపవాది బంధకాలలో చిక్కుకుపోయి దేవుని కృపను పోగొట్టుకున్నవారు ఎందరో కదా. క్రైస్తవుల్లో సైతం దేవుని యందు ప్రియమైన వారలారా, ఏ పలు వరుసలో మనం ఉన్నాం? పైనున్న పలు వరుసకు సంబంధించిన స్థిరంగా ఉన్నామా? క్రింద పలు వరుస వలె పనికిరాని ప్రతి పాపానికి, అబద్ధానికి, మోసానికి, ద్రోహానికి, స్వనీతికి, అహంకారానికి, దేని పడితే దానికి నువ్వు లొంగిపోతున్నావా? నీ కళ్ళే నిన్ను అభ్యంతరపరిచేస్తున్నాయా? నీ మాటే నిన్ను పాపానికి లోను చేస్తుందా? స్థిరత్వాన్ని కోల్పోతున్నావా? నువ్వు స్థిరంగా ఉంటే నీకు స్థిరమైన స్థానము దేవుని యందు కలదు. నువ్వు స్థిరం తప్పితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులు తట్టుకోగలవా? ఒక్కసారి ఆలోచించు. పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మనకు హెచ్చరికాపూర్వకంగా మాట్లాడుతున్న మాట, ఈ పలు వరుసలలో ఒక్కటి కూడా తక్కువ కాలేదు. నువ్వు స్థిరంగా ఉంటే నీకంటూ ఒక స్థానం, నువ్వు అస్థిరంగా ఉంటే నీ దారి తప్పినట్టే, నీ గమ్యం పాడైపోయినట్టే. ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యానికి చోటివ్వు. ఒక్కసారి ఆలోచించు. ఎలా ఉన్నాం? దేవునిలో కదలని వారిగా ఉన్నామా? మాట్లాడితే జారిపోయే వాళ్ళగా ఉన్నామా? మన మాట ఎలా ఉంది? మన చూపు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉన్నాయి? కదలనివిగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకుందాం. లేనట్లయితే ఇది మంచి సమయం, ఇది అనుకూల సమయం. కట్టబడదాం, దేవుళ్ళు స్థిరపరచబడదాం. దేవుడు సహాయం చేయనుగాక. అట్టి కృప దేవుడు మనందరి ఎడల విస్తరింప చేయనుగాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ పలు వరుసలో పై పలు వరుస వలె దానియేలుగా స్థిరంగా ఉండినట్లు నీ కృప దయచేయండి. క్రింద పలు వరుసను పోలిన రూబేను వలె మేము అపవిత్రతను సంతరించుకునేవారిగా, అపవిత్ర పరిచేవారిగా మేము ఉండకుండానట్లు, నీ ఉగ్రతకు పాలయ్యేవారిగా మేము ఉండకుండానట్లు నీ కృప దయచేసి దేవనైనా నువ్వు మాకు ఇచ్చే వంతులు మేము నిలబడడానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ, ప్రభు, నీ ప్రజలందరినీ మీ చేతికి అప్పగిస్తూ నీ ఆశీర్వాదములతో వారిని నింపుమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు మనలందరినీ నిండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.